అక్కా, పరిగెత్తుకుంటూ వచ్చింది అవంతి. బావగారు వచ్చారు. స్రవంతి చేస్తున్న పని వదిలేసి సంభ్రమంగా వచ్చింది. రవి హాలులో కూర్చుని తండ్రితో మాట్లాడుతున్నాడు. ఆమె పాదాలకు ఉన్న చిరుమువ్వల శబ్దం విని అతను తల తిప్పి చూశాడు. ఒక్క క్షణం ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. ఆ క్షణంలో అతని కళ్ళల్లోని మెరుపు ఆమెకు కొత్తగా ఉంది. ఎవరో వీణతంత్రుల్ని లాగి వదిలినట్టుగా ఆమె అణువణువున సన్నటి ప్రకంపనలు. ఎలా వచ్చారు? అడిగింది, తనలో చెలరేగే భావసంచలనాన్ని అతి కష్టం మీద అదుపులో పెట్టుకుంటూ. ట్రైన్లో, చెప్పాడతను చిరునవ్వుతూ. స్రవంతి నవ్వింది. నా ఉద్దేశం ఆషాఢమాసం కదా, అత్తవారింటికి ఎలా వచ్చారు అని. నాకు అలాంటి పట్టింపులు లేవని నీకు మొదటే చెప్పాను. మీకుంటే వెళ్ళిపోతాను. మాకు అలాంటి పట్టింపులేమీ లేవు బాబు. నువ్వు నిరభ్యంతరంగా ఇక్కడుండొచ్చు. స్రవంతి, అల్లుడికి కాఫీ తీసుకురమ్మా, చెప్పాడు చలపతిరావు. స్రవంతి వంటగదిలోకి వచ్చింది. పూజ ముగించి యువతలకి వస్తున్న తల్లితో అంది, అమ్మా, ఆయనొచ్చారు. ఎవరు? అల్లుడే? సంభ్రమాశ్చర్యాలతో తలమునకలయిందావిడ. అవును, ఆషాఢమాసం మీ ఇద్దరూ ఒక గడప దాటకూడదు కదమ్మా. సింగినాదం కదూ, నాకు అలాంటి చాదస్తాలేమీ లేవు. కాఫీ కలుపు, నేను అల్లుడిని పలకరించొస్తాను. స్రవంతి శరీరం ఉద్విగ్నతతో కంపిస్తుంది. రవి మొదటిసారిగా తమ ఇంటికొచ్చాడు. తమ పెళ్ళయ్యాక అతన్ని 3 నిద్రలకి ఇక్కడికి పంపించమని అత్తగారిని అడిగిన తండ్రికి ఆశాభంగమే మిగిలింది. అతను అతి సామాన్యంగా ఉన్న తమ ఇంట్లో అడ్జస్ట్ అవ్వగలడా? ఆమె ఆలోచిస్తూనే కాఫీ తెచ్చి అతనికిచ్చింది. అల్లుణ్ణి పలకరించి వచ్చి అన్నపూర్ణమ్మ అవంతి సహాయంతో గది సర్దింది. రవి గదిలోకి రాగానే స్రవంతి అడిగింది, ఆషాఢమాసంలో అత్తగారి దగ్గర ఉండకూడదని నన్ను ఇక్కడికి పంపించేశారు మీ అమ్మగారు. మరి అత్తవారింటికి వెళ్ళొద్దని మీకు చెప్పలేదా? చెప్పింది, నేను వింటేగా. నిజమా? ఆవిడ మాట లెక్క చేయకుండా తమరు ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు? అతను హఠాత్తుగా ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. నీకోసం. నిజమా? నిజం స్రవంతి. నువ్వు లేని ఆ ఇంట్లో నాకు అస్సలు అడుగుపెట్ట బుద్ధి కాలేదు. తమకంగా ఆమెను హత్తుకుపోతూ అన్నాడు. నేను లేనప్పుడు నా జ్ఞాపకాలతో మీ మనసు పులకరిస్తే అది ప్రేమ, మీ శరీరం పులకరిస్తే అది కామం. ఎక్కడో చదివాను. నాకు అవన్నీ తెలియవు. నువ్వు లేకపోతే నాకు ఆ ఇంట్లో ఏమీ తోచేది కాదు. పిచ్చెక్కినట్లుండేది. పనిపిల్ల గది ఓడ్చడానికి వచ్చింది. దాని కాలిమువ్వల శబ్దం విని నువ్వే అనుకున్నాను. నేనే అనుకుని రంగిని ఇలాగే పట్టుకున్నారా? పకపకా నవ్వింది స్రవంతి. చి, ఏయ్ నిన్ను! అతను ఆమెకు ఊపిరి సలపనివ్వకుండా చేశాడు. స్రవంతికి గర్వంగా ఉంది, ఆశ్చర్యంగానూ ఉంది. పగలంతా ఫ్యాక్టరీలోని యంత్రాల మధ్య ఒక యంత్రంలా గడిపే అతనిలో రాత్రి తన దగ్గర గడిపే ఆ 5 నిమిషాల్లో కూడా యాంత్రికతనే చూసింది. కానీ అతనిలో ఇంత రసజ్ఞుడైన వ్యక్తి ఉన్నాడని, ఆ వ్యక్తి తన శరీరాన్ని వీణలా మార్చుకుని గొప్ప వైణికుడిలా శృతి చేయగలడని ఆమె ఆ క్షణాన్నే తెలుసుకుంది. గతంలో అతని చేతులకి శరీరం ఉద్రిక్తత పొందేది, కానీ ఇప్పుడు ఆమె మనసు కూడా పరవశిస్తోంది. 2 రోజులు ఎంత వేగంగా గడిచిపోయాయో స్రవంతికే తెలియదు. రవి అవంతితో, వాసుతో క్యారమ్స్ ఆడాడు. అత్తగారితో, మామగారితో బోలెడు కబుర్లు చెప్పాడు. స్రవంతిని తన ప్రేమామృతంలో ఓలలాడించాడు. 3వ రోజు అతను ప్రయాణానికి ఉద్యుక్తుడవుతుంటే స్రవంతికి కన్నీళ్ల పర్యంతమైంది. అప్పుడే వెళ్తారా? అప్పుడే ఏమిటి? నేను ఇక్కడికి వచ్చి ఇవాళకి 3 రోజులు. నాకు 3 క్షణాల్లో గడిచిపోయాయి. ఈ దూరం శాశ్వతం కాదుగా. నువ్వు త్వరలోనే హైదరాబాద్ వస్తావుగా. స్రవంతి కళ్ళల్లో నీళ్లూరుతున్నాయి. పోనీ నువ్వు నాతో వచ్చేయి. మీ అమ్మగారు నన్ను లోపలికి రానివ్వరు. హోటల్లో రూమ్ తీసుకుందాం. నేను ఫ్యాక్టరీలో వర్క్ అయిపోగానే నీ దగ్గరకు వచ్చేస్తాను. ఏం వద్దులేండి అందామె కన్నీళ్లు తుడుచుకుంటూ. రవిచంద్ర ప్రయాణమయ్యాడు. స్రవంతి తండ్రితో కలిసి అతన్ని సాగనంపడానికి స్టేషన్కి వెళ్ళింది. అతను ఎక్కిన రైలు కదిలిపోతుంటే ఏదో అదృశ్య హస్తం తనని ఒంటరితనం అనే లోయలోకి విసిరేసినట్లు ఫీల్ అయిందామె. ఆ రాత్రంతా ఆమె నిద్రపోలేదు. తెల్లవారుజామున మాగన్నుగా నిద్రపట్టింది. ఎండ ముఖాన్న పడి చురుక్కుమనిపించి గాభరాగా లేచి యువతలకొచ్చింది. తల్లి తండ్రి మాట్లాడుకుంటున్న మాటలు విని అప్రయత్నంగానే ఆగిపోయింది. అల్లుడు చాలా మంచివాడు. అంత డబ్బున్న ఇంట్లో పుట్టి కూడా కొంచెం కూడా గర్వం లేదు. అల్లుడిలా కాదు, కన్న కొడుకులా కలిసిపోయాడు అంటున్నాడు తండ్రి. అవునండి, స్రవంతి కాదు, మనం చాలా అదృష్టవంతులం అంటోంది తల్లి. మళ్ళీ వీలు చూసుకుని అతన్ని రమ్మని చెప్పలేకపోయారా? చెప్పాను, చూస్తానన్నాడు. అతనికి ఆషాఢ పట్టి ఇవ్వాలి. అతను ఇక్కడికి వస్తాడో లేక మనమే వెళ్ళి ఇవ్వాలో.
స్రవంతికి అత్తగారు గుర్తుకొచ్చింది. ఆషాఢపట్టిగా నవరత్నాల ఉంగరం తెమ్మని అన్యాపదేశంగా ఆవిడ చేసిన హెచ్చరిక గుర్తుకొచ్చింది. ఆమె మనసు చేదు తిన్నట్లయింది. ఆలోచనలతోనే మొహం కడుక్కుని యువతలకొచ్చింది. తల్లి కాఫీ గ్లాస్ అందిస్తూ అడిగింది, అల్లుడు ఏమంటాడమ్మా? ఆషాఢపట్టి మనం పట్టుకెళ్ళి ఇవ్వాలా, అతనే వస్తానన్నాడా? నేను అడగలేదమ్మా, పొడిగా అంది. అధమపక్షం 2000 అతనికి ఇవ్వకపోతే బావుండదు అంది అన్నపూర్ణమ్మ. అవును అన్నాడు చలపతిరావు. మళ్ళీ శ్రావణమాసం వస్తుంది. వరలక్ష్మీ పూజకి వియ్యపురాలు ఇక్కడికొచ్చినప్పుడు బట్టలు పెట్టాలి. అవును అన్నాడాయన. ఇంకా 2 పిల్లలున్నారు. అవంతి చదువు, దాని పెళ్లి, వాసు చదువు ఇవన్నీ ఎలా గట్టెక్కుతాయో. భవిష్యత్తు గురించి భయం వినిపిస్తుంది ఆమె స్వరంలో. ఆ భగవంతుడు ఏదో దారి చూపిస్తాడు. స్రవంతికి తన గుండెను ఎవరో పిండినట్లవుతోంది. 10 గంటలకల్లా ఆ ఇల్లు నిశ్శబ్దంగా అయింది. తండ్రి ఆఫీస్కి, చెల్లెలు కాలేజీకి వెళ్ళాక ఊడిపోయిన చొక్కా బొత్తాలు కుడుతున్న తల్లి దగ్గర కూర్చుంటూ అడిగింది స్రవంతి. అసలు ఆషాఢమాసంలో అత్తగారు కొత్త కోడలు ఒక ఇంట్లో ఉండకూడదని, అల్లుడు అత్తవారింటికి రాకూడదు అనే ఆచారం ఎలా మొదలైందమ్మా? ఆషాఢపట్టి ఎందుకు ఇవ్వాలి? నాకు సరిగ్గా తెలియదు స్రవంతి, కానీ నేను విన్నది చెబుతాను విను. పూర్వకాలంలో వ్యవసాయ ఆధారంగా జీవించేవారు. 3 వంతులకు పైగా రైతు కుటుంబాలే ఉండేవి. ఆషాఢ మాసంలో వర్షాలు ప్రారంభమై ఆకుమడులు పోయటం, ఊడ్పుల సీజన్ మొదలవుతుంది కదా. సాధారణంగా పెళ్లి ముహూర్తాలు వేసవి కాలంలో ఉంటాయి. వేసవి వెళ్ళగానే వర్షాలు. వర్షం కురిస్తే రైతులకి చేతి నిండా పని. కొత్త పెళ్లి కొడుకు భార్య మోజులో పడి వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తాడని ఆ నెలంతా కొత్త పెళ్లి కూతుళ్ళని పుట్టింటికి పంపేవారు. అది ఆచారం. అదే విధిగా పాటిస్తారు కాబట్టి ఆచారమైంది. ఇక కానుకలంటావా, ఎవరి తాహతని బట్టి వాళ్ళు ఇస్తారు. స్రవంతికి ఆ క్షణంలో అత్తగారు గుర్తు రాలేదు, కల్పన గుర్తుకొచ్చింది. పెళ్ళయి 3 ఏళ్లైనా ఆమె పుట్టింటికి వెళ్ళినప్పుడల్లా ఘనమైన కానుక తెస్తుందని అత్తగారు ఆమెను పొగడడం గుర్తుకొచ్చి ఆమె మనసులో ఆత్మన్యూనతా భావం పెరిగిపోసాగింది. తండ్రి 2000 రవికి ఆషాఢపట్టిగా ఇస్తే అత్తగారు తనని పురుగును చూసినట్లు చూస్తుంది. ఎలా? ఏం చెయ్యాలి? ఏదో ఒకటి చేసి రవికి నవరత్నాల ఉంగరం చేయించాలి. ఆమె తీవ్రంగా ఆలోచిస్తుంది. బావున్నారా అమ్మాయి గారు? నాగమ్మ పలకరింపుతో ఉలిక్కిపడి తల తిప్పింది. ఆ, నువ్వెలా ఉన్నావే? ఎప్పుడొచ్చావే? మీకు ఆషాఢం పట్టింపు ఉందేమిటే అని అడిగింది అన్నపూర్ణమ్మ. అత్తాకోడళ్ళిద్దరూ ఆషాఢంలో ఒక గడప దాటకూడదట కదమ్మా, అందుకే వచ్చాను. నాగమ్మ అంట్ల గిన్నెలు తోముతూ చెప్పింది. పుట్టింటికొచ్చిన దానివి సుఖంగా కూర్చుని తినక మీ అమ్మ వెనుక పనికెందుకు వచ్చావే? దాని అత్తగారు శ్రావణ మాసంలో దిన్ని ముగుణ్ణి వేరు కాపురం పెట్టిస్తుందటమ్మా. ఇత్తడి బిందెలు, వంట పాత్రలు నన్ను కొనమని పురమాయించింది. నా మొగుడు రిక్షాలాగే సంపాదించిందంతా అతని తాగుడికే సరిపోతుంది. అందుకే రేపటి నుంచి ఇద్దరము చిరోపని చేసుకుని ఊడ్పు చేలోకి వెళ్తాం. నాగమ్మ తల్లి నూకాలమ్మ బట్టలు ఉతకడం ఆపి చెప్పింది. స్రవంతి నాగమ్మను అభినందనగా చూస్తుంది. తల్లి కష్టసుఖాలలో పాలు పంచుకుంటున్న దాన్ని చూస్తే ఆమెకు కన్నీళ్లొచ్చాయి. నాగమ్మ కాయకష్టం చేసి సంపాదించిన డబ్బుతో పాత్ర సామాను కొనుక్కుని అత్తగారిని మెప్పించగలదు. మరి తను ఏం చేసి అత్తగారిని మెప్పించగలదు? నవరత్నాల ఉంగరం చేయించడానికి 10,000కు పైగా అవుతుంది. ఎలా అంత డబ్బు సమకూర్చుకోవడం? ఉంగరం కావాలి అనే కోరిక రవికి ఉండని మానని, ఆ ఉంగరాన్ని తన తండ్రి కానుకగా ఇచ్చాడని తెలిసాకైనా అత్తగారికి తనపై ఉన్న చులకన భావం పోతుందేమో. కల్పనకి తన మీద చిన్నచూపు పోతుందేమో. ఆలోచిస్తున్న ఆమెకు ఒక పరిష్కార మార్గం కనిపించింది. ఆ రోజు శ్వేత నిద్రలేచేటప్పటికీ ఆలస్యమైంది. రాత్రంతా నిద్రపోలేదామె. ఆషాఢమాసం వెళ్ళిపోయి ఆ రోజు నుంచి శ్రావణమాసం మొదలవుతుంది. తను అత్తవారింటికి వెళ్ళాలి. ఆ ఇల్లు, ఆ మనుషుల మనస్తత్వాలు తలుచుకుంటేనే ఆమెకు జీవితాంతం ఆ ఇంట్లో ఉండాలంటే భయం వేయసాగింది. ఆమె మొహం కడుక్కుని వచ్చేసరికి జానకమ్మ కాఫీ అందిస్తూ చెప్పింది, మీ నాన్నగారు నిన్ను పిలుస్తున్నారు. శ్వేత తండ్రి దగ్గరకు వెళ్ళింది. నాన్న, పిలిచారా? అవునమ్మా, అలా కూర్చో అన్నారాయన. ఆయన తనతో ఏదో ముఖ్యమైన విషయాన్ని మాట్లాడడానికే పిలిచారని ఆయన మొహం చూస్తే ఆమెకు అర్థమైంది. నువ్వు నీ అత్తవారింటికి వెళ్ళాలి అనుకుంటున్నావమ్మా? తండ్రి అలా అడగగానే ఏం జవాబు ఇవ్వాలో తెలియక తడబడింది. వాళ్ళు డబ్బు మనుషులని, డబ్బు కోసమే నిన్ను పెళ్లి చేసుకున్నారని నీ మాటల వల్ల తెలుస్తుంది. నీ వ్యక్తిత్వాన్ని గౌరవించని ఆ మనుషుల మధ్యకి తిరిగి వెళ్ళాలనుకుంటున్నావా? వెళ్ళక చేసేదేముంది నాన్న. శ్వేత,
నిత్యం మనం వార్తాపత్రికల్లో చదువుతూ ఉంటాం. వరకట్నం చాలదని అమ్మాయిని అత్తవారు బాధ పెట్టారని ఉరిపోసుకునో, కిరసనాయిలు పోసుకుని అంటించుకునో ఆమె ఆత్మహత్య చేసుకుందని. ఇలాంటి కేసులలో అమ్మాయి తల్లిదండ్రులు అనేది ఒక్కటే మాట, వియ్యాలవారు కోరిన కట్న కానుకలని పెళ్లిలో సమకూర్చలేకపోయామని, సమకూర్చేలోగానే ఇలా జరిగిందని. నా అభిప్రాయం ఏమిటంటే, ఇలాంటి సంఘటనల్లో తప్పు పూర్తిగా అమ్మాయి అత్తవారిది కాదు, ఆమె తల్లిదండ్రులది కూడా. కట్న కానుకల కోసం వేధించి అత్తవారింటికి పంపడమే తల్లిదండ్రులు చేస్తున్న పెద్ద తప్పు. పెళ్ళైన ఆడపిల్ల పుట్టింట్లోనే ఉండిపోవాలని ఏ తల్లి తండ్రి కోరుకోరు కదా నాన్న. నిజమే, తమ కూతురు అత్తవారింట్లో సుఖపడాలని ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు. కానీ అత్తవారిల్లు అగ్నిగుండమై ఆమెకు భద్రత లేకపోతే? శ్వేత జవాబు చెప్పలేకపోయింది. కట్నంతో పెళ్లి అనే భద్రతని కొనుక్కోవడం, కానుకలతో అత్తింటి వాళ్లను మెప్పించాలి అనుకోవడం ఒట్టి ప్రయత్నాలు. వివాహ బంధాన్ని తెంచుకోవడం అంత సులువు కాదని నాకు తెలుసు. కానీ ఆడపిల్లకి అత్తింట్లో రక్షణ లేనప్పుడు పుట్టింటి వాళ్ళు ఆ భద్రతను కలుగచేయాలి. చాలామంది తల్లిదండ్రులు ఈ విషయాన్ని విస్మరించి అత్తవారు అడిగిన గొంతెమ్మ కోరికలు తీర్చడానికే సిద్ధపడుతున్నారు. పెళ్లైన అమ్మాయి భర్తని వదిలి పుట్టింట్లో ఉండడం నామోషీగా భావిస్తున్నారు. నా పరిస్థితి అంత ఘోరంగా లేదులేండి నాన్నగారు. మా ఆయన అత్తమామలు నన్ను బాధ పెడుతున్నట్లు కనిపించరు. పోలీసు వాళ్ల దెబ్బల్లా లోపల బాధ పెడతారు, నవ్వింది శ్వేత. ఆ నవ్వు నిర్జీవంగా ఉంది. అందుకే అడుగుతున్నానమ్మా, నీకు అతనితో వైవాహిక జీవితాన్ని కొనసాగించాలి అనుందా? కొన్ని క్షణాల నిశ్శబ్దం తరువాత అంది. కొన్నాళ్లకైనా వాళ్ళు మారతారు అన్న ఆశ నాలో ఉంది నాన్న. కొన్నాళ్లు ఓర్పు వహిస్తాను. ఎన్నాళ్ళైనా వాళ్ల ధోరణిలో మార్పు లేకపోయినట్లయితే మీ దగ్గరికే వచ్చేస్తాను. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ప్రాణం తీసుకోవడం లాంటి పిచ్చి పనులు చేయనని నాకు మాట ఇవ్వమ్మా. చెయ్యి చాపాడు రఘురామయ్య. తండ్రి చాపిన చేతిలో తన చెయ్యి వేసింది శ్వేత. వియ్యంకుడిని వియ్యపురాలిని అవసరమైన దానికంటే ఎక్కువ మర్యాదను కనబరుస్తూ ఆహ్వానించింది రాజేశ్వరమ్మ. రఘురామయ్య అలాంటి నటనకు పడిపోయే రకమేమీ కాదు. ఆయన పొంగిపొరలి వస్తున్న ఆగ్రహాన్ని దిగమింగుకుని పైకి ప్రశాంతంగా కనిపించడానికి చాలా కష్టపడవలసి వచ్చింది. మోహన్ ఆఫీస్కు వెళ్ళడానికి తయారై కాబోలు బయటకొచ్చాడు. మామగారిని చూసి బావున్నారా అని అడిగాడు. ఇప్పటి వరకు బాగానే ఉన్నాను అన్నాడాయన. ఆయన మాటలోని వ్యంగ్యం చురుక్కుమనిపించింది. అతని ముఖం నల్లబడింది. నాకు ఆఫీస్కి టైం అయింది, వస్తాను అని అక్కడి నుంచి వెళ్ళబోయాడు. వెళ్దూగానిలే, ఒకరోజుకి ఆలస్యంగా వెళ్తే కొంప మునిగిపోదు గాని అలా కూర్చో అన్నాడు. మీరు ఇలా రండమ్మా అని రాజేశ్వరమ్మను పిలిచాడు. ఆవిడికి వియ్యంకుడి మొహం చూస్తే యుద్ధానికి సంసిద్ధమై వచ్చాడనే అనిపించింది. ఆవిడ వచ్చి భర్త పక్కనే కూర్చుంది. ఆయన జేబులోంచి 2000 రూపాయలు తీసి అల్లుడు ముందుకు చాపాడు. అల్లుడికి ఆషాఢపట్టి ఇవ్వడం ఆనవాయితీ. ఇదిగో 2000. నువ్వు అడిగినట్టు స్కూటర్ డబ్బివ్వడానికి నేను లక్షాధికారిని కాదు బాబు, సామాన్య గృహస్థుని. అయినా కానుక అంటే సంతోషంగా ఇచ్చేది, అడిగి పీడించి పుచ్చుకునేది కాదు. మోహన్ ముఖంలో రంగులు మారాయి. అతను శ్వేత వైపు ఒక కోరచూపు విసిరాడు. ఎవరో పరాయి వాళ్ళకి మీ డబ్బు ధారాదత్తం చేస్తున్నట్టు బాధపడతారేమిటండి? మీ అల్లుడికి స్కూటర్నిస్తే మీ అమ్మాయిగా ఎక్కుతుంది, శంకరం నవ్వుతూ అన్నాడు. ఇచ్చేవాళ్ళుంటే స్కూటర్ ఏం కర్మ, రాకెట్టే అడగొచ్చు. ఎవరో ఇచ్చిన సొమ్ముతో సుఖపడాలి అనుకోవడమే తప్పు. స్వయం శక్తితో సంపాదించిన గంజే పరమాన్నం తిన్నంత తృప్తిని కలిగిస్తుంది. ఈ ఉపన్యాసం దేనికి చెబుతున్నారండి? మేము స్కూటర్కి డబ్బులివ్వమని పీడించామని మీ అమ్మాయి చెప్పిందా? నిజం కాదా? వెండి కుందులు మీ అమ్మనడిగి తెచ్చుకో అన్నారట, లేకపోతే దేవుడి దగ్గర దీపం వెలిగించొద్దన్నారట. మేము వేళాకోళంగా ఏదో అంటే అదేదో ఘోరమైన తప్పన్నట్టు మీ అమ్మాయి మీకు ఫిర్యాదు చేయడం బాగుంది. అది నిజమే అనుకుని మీరు నన్ను నిలదీయటం మరీ బాగుంది అంది రాజేశ్వరమ్మ. వేళాకోళం ఏమిటండి? మీ నాన్నకి హార్ట్అటాక్ వచ్చింది. ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవరికి తెలుసు? ఇల్లు డబ్బు నీ పేర రాయించుకో అని చెప్పడం కూడా వేళాకోళమేనా? రాజేశ్వరమ్మ స్థానంలో మరెవరైనా ఉంటే వియ్యంకుడు ఆ మాట ముఖాన అడిగినందుకు సిగ్గుతో చచ్చిపోయేవారే కాని ఆవిడ తొణక్కుండా అంది. కొన్ని విషయాలు మనకి తట్టనప్పుడు ఎవరైనా చెప్పొచ్చు, అందుకు తప్పుగా అర్థం చేసుకుంటారా? అసలు మీకు ఇంత అనారోగ్యం వచ్చాక కూడా వీలు రాయాలి అనే ఆలోచన రాకపోవడమే ఆశ్చర్యంగా ఉంది. కోపంతో నిలువెల్లా వణికిపోయాడు రఘురామయ్య. నా ఆరోగ్యం విషయంలో మీకున్న శ్రద్ధకి కృతజ్ఞుని అక్కయ్య గారు. ఇంకా ఆస్తి విషయం, నా ఆస్తిని నా పిల్లలకి కాకుండా వేరెవరికో దానం చేసేంత త్యాగశీలని కాదు నేను.
నా స్వాజితమైన ఆస్తి నా తదనంతరం నా భార్యకి, నా భార్య తదనంతరం మాత్రమే నా పిల్లలకి చెందుతుంది. ఆస్తి ఇవాళే నా పిల్లలకి ధారాదత్తం చేస్తే పర్యవసానం ఏమిటో నాకు తెలుసు. వృద్ధాప్యంలో తినడానికి తిండి లేక వృద్ధ శరణాలయాన్ని వెతుక్కోవాలి మేమిద్దరము. మా జాగ్రత్తలో మేము ఉండాలిగా. ఈలోగా విల్లు రాయించుకోమని, కానుకలుగా స్కూటర్ తెమ్మని, కలర్ టీవీ తెమ్మని వేధించదలుచుకుంటే మాత్రం మా అమ్మాయిని ఒక క్షణం కూడా ఈ ఇంట్లో ఉంచను. నాతో తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు చాలా దూరం వెళుతున్నారు. ఇంత చిన్న విషయాలకే కాపురాన్ని కాదనుకుంటే ఈ భూమి మీద ఇన్ని సంసారాలు నిలబడేవి కాదు. నిజమే, కట్నం చాలలేదని, కానుకలు తెమ్మని, అత్తవారు ఎన్ని హింసలు పెడుతున్నా భరిస్తూ భర్తే సర్వస్వమని, అత్తిల్లే స్వర్గమని ఆడపిల్లలు అనుకోకపోతే పెళ్ళైన 3 నెలలకే అగ్ని ప్రమాదంలో చనిపోయిన యువతి అని ప్రతిరోజు వార్తాపత్రికల్లో మనం ఇన్ని వార్తలు చూసేవాళ్ళమే కాదు ఎత్తిపొడుపుగా అన్నాడు. ఇంకా చాలన్నట్టు భర్తను కళ్లతోనే వారించింది జానకమ్మ. శ్వేతని ముందు తిరస్కరించి మళ్ళీ 6 నెలల తర్వాత మీ అంతటి మీరే కోడలుగా చేసుకుంటాము అని ముందుకొచ్చినప్పుడు కూడా మీరు డబ్బు కోసమే ముందుకొచ్చారేమో అన్న అనుమానం కలగలేదు. మేమిచ్చిన కట్నంతో తృప్తి పడ్డారు. మా సంతోషం కొద్దీ కానుకలు ఇవ్వగలిగాం. కానీ మీరు కోరిన కానుకల్ని మాత్రం ఇవ్వలేము. డిమాండ్ చేసి పుచ్చుకునేదాన్ని కానుక అనరు. రాజేశ్వరమ్మ, శంకరం మాట్లాడలేకపోయారు. మోహన్ అయితే వంచిన తల ఎత్తకుండా అలాగే కూర్చున్నాడు. ఇప్పటికి ఈ డోస్ చాలు. ఈ మాత్రమైనా తను అడగకపోతే శ్వేత వాళ్లకు భయపడి వాళ్ళన్న మాటలని తమతో చెప్పలేదనో, లేక కూతురు కాపురం ఏమవుతుందో అని తమ వాళ్లకు భయపడి అడగకుండా ఊరుకున్నామనో అనుకున్నాడు రఘురామయ్య. కాకినాడలో ఎక్కడున్నావురా? త్రిపురాంబ ఆరాగా అడిగింది. స్రవంతి వాళ్ళ ఇంట్లోనే. ఎందుకలా అడుగుతున్నావు? అడిగాడు రవి. ఆవిడ కొడుకు వైపు రెప్పవాల్చకుండా అలాగే చూస్తుంది. నీకు ఆషాఢం పట్టింపు ఉంది కాబట్టి స్రవంతిని ఇక్కడ ఉంచకుండా పంపించేశావు. నాకు పట్టింపు లేదు కాబట్టి వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. నిజమేలే. ఏం పెట్టారు మీ మామగారు? పెట్టడం ఏమిటి? అదే ఆషాఢ పట్టి ఏమిచ్చారు అని. నీ చాదస్తము నువ్వును. రవి విసుక్కుంటూ అవతలకు వెళ్ళిపోయాడు. అతను వెళుతున్న వైపే చూస్తూ మూతి 3 వంకర్లు తిప్పింది వరలక్ష్మి. పెళ్ళం బెల్లమైంది నీ కొడుక్కి. 3 రోజులు అసలు ఎలా ఉండగలిగాడా ఇంట్లో? కూర్చోవడానికి 4 శుభ్రమైన కుర్చీలైనా లేవు. ఆవిడ్ని చూసావా? వంట మనిషిలా ఉంటుంది. ఆవిడ కంటే మన తాయారమ్మ గారు మంచి చీరలు కట్టుకుంటుంది. అసలు ఏం చూసి చేసుకున్నారమ్మా అంత గతిమాలిన సంబంధం? కూతురి స్వరంలోని ఏహ్యత, తిరస్కారాలు సూటిగా త్రిపురాంబ గుండెను తాకాయి. ఏ విషయంలోనూ భర్త జోక్యాన్ని సహించలేని ఆవిడ తన మాటే చెల్లాలని, తనదే పైచేయి కావాలన్న పట్టుదలతో ఉండే ఆవిడ రవి పెళ్లి విషయంలో భర్త నిర్ణయాన్ని హర్షించలేకపోతుంది. అద్భుతమైన అందమా అంటే అదీ లేదు. ఆస్త, మనతో సరతూగే ఆస్త. ఏమీ లేని ఒక సామాన్యమైన అమ్మాయిని ఎలా చేసుకున్నాడు? నాకు అనుమానం వీడు ఆ అమ్మాయితో ప్రేమలో పడ్డాడని. ప్రేమ? ఎక్కడి కాకినాడ, ఎక్కడ హైదరాబాదు? వాళ్ళిద్దరికీ అసలు ముఖపరిచయం కూడా ఉందంటే నేను నమ్మను అంది త్రిపురాంబ స్థిరంగా. అయితే ఖచ్చితంగా దీంట్లో ఏదో గూడు పుఠాణి ఉంది. గూడు పుఠాణి లేదు, పల్లి బఠాణీ లేదు. రవి స్రవంతిని చూడగానే నచ్చిందన్నాడు. నాకు కూడా ఆ అమ్మాయిలో వంక పెట్టడానికి ఏమీ కనిపించలేదు. మాధవరావు గారు ఎప్పుడొచ్చారో తెలియదు. ఆయన తీరికగా సోఫాలో కూర్చుంటూ అన్నాడు. ముఖం ప్రసన్నంగా మార్చబోయి చేతకాక అలాగే ధుమధుమలాడుతూ అడిగింది వరలక్ష్మి. రవి ఆ అమ్మాయిని ఎక్కడ చూశాడు? పెళ్లి చూపుల్లో. ఎవరు చెప్పారు నాన్న మీకు ఇంత గొప్ప సంబంధం? వ్యంగ్యంగా అడిగింది. పెళ్ళిళ్ళ పేరయ్య గారు. రవికి ఆ సంబంధం మీరు చూసిన విషయం ముందే నాకు ఎందుకు చెప్పలేదు? అన్ని నిర్ణయించుకుని వచ్చాక చెబుతారా? ఎన్నాళ్ళ నుంచే ఉన్న మంటను కక్కేసింది వరలక్ష్మి. మీ అమ్మకే చెప్పలేదు. చెప్పానా త్రిపుర? ఆవిడ భర్తను ఓసారి మార్చేసేలా చూసి తల తిప్పుకుంది. శ్రీధర్ పెళ్లి విషయంలో మీ అమ్మ నన్ను సంప్రదించలేదు. నీ పెళ్లి కూడా ఆవిడ ఇష్ట ప్రకారమే జరిగింది. రవి పెళ్లి నా ఇష్ట ప్రకారం జరపడానికి నాకు హక్కు లేదా? హక్కు మాట అటుంచి అంత గతిమాలన సంబంధం చేయవలసిన అగత్యం ఏమిటి నాన్న? స్రవంతి ఈ ఇంటి కోడలు కావడానికి ఏమిటి అనర్హత? వాళ్లకు ఆస్తి లేదనేగా. ఆస్తి మనకు లేదా? ఆయన అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. త్రిపురాంబ, వరలక్ష్మి పళ్ళు కొరుక్కుంటూ అసహాయమైన కోపంతో ఉడికిపోయారు. స్రవంతి తను తీసుకున్న నిర్ణయం తప్ప ఒప్ప అని ఆలోచించటం లేదు. ఎలాగైనా అత్తగారిని మెప్పించాలి అంతే. రిక్షా బజారు సెంటర్లో ఆగగానే ఆమె దిగి రిక్షావాడికి డబ్బిచ్చి పంపింది. చకచకా నడుస్తూ జ్యువెలరీ షాపున్న చోటుకొచ్చింది.
శ్రీజ్ జ్యువెలర్స్ అనే పెద్ద బోర్డున్న ఆ షాపు షట్టర్స్ మూసేసి ఉన్నాయి. ఆమె ఇంకా ముందుకు నడిచింది. ఆ పక్కనే మరో 4 జ్యువెలరీ షాపులు కూడా మూతపడి ఉన్నాయి. మిగిలిన షాపులన్నీ తెరిచి ఉండగా ఒక్క జ్యువెలరీ షాపులు మాత్రమే మూసి ఉండడం ఆమెకు ఆశ్చర్యాన్ని కలగజేసింది. పక్కనే ఉన్న ఫ్యాన్సీ షాపులోకి వెళ్ళి ఆ షాప్ అతన్ని అడిగింది. శ్రీజ్ జ్యువెలర్స్ ఓనర్ గారు రాత్రి చనిపోయారమ్మా. సంతాప సూచకంగా ఎవళ జ్యువెలరీ షాపులన్నీ మూసేశారు అన్నాడతను. స్రవంతి కర్తవ్య విమూఢంగా క్షణకాలం అలాగే నిలబడిపోయింది. రాత్రి ప్రయాణం, ఏం చేయడానికి టైం లేదు. ఆమెకు తన ఆలోచన కార్యరూపంలోకి రానందుకు ఆశాభంగంగా అనిపించింది. చేసేది లేక ఇంటికి బయలుదేరింది. అన్నపూర్ణమ్మ కూతురు పాదాలకి పసుపు రాసి కొత్త చీర చలిమిడి ఆమె ఒడిలో పెట్టింది. స్రవంతికి కన్నీళ్లొస్తున్నాయి. కన్నవాళ్లను విడిచిపెట్టి అత్తవారింటికి వెళ్తున్నప్పుడు కలిగే దుఃఖం కాదామెది. తండ్రి రవిచంద్రకు ఆషాఢపట్టిగా ఇచ్చిన 2000 చూసి అత్తగారి కళ్లల్లో మెదిలే చులకన భావాన్ని తలుచుకుని ఆమెకు నిస్సహాయతతో దుఃఖం వస్తుంది. కూతురి కన్నీళ్లు చూసి తల్లికి దుఃఖం వచ్చింది. కాని దుఃఖాన్ని నిగ్రహించుకుంటూ కూతుర్ని ఓదార్చింది. తప్పు, శుభమా అని అత్తవారింటికి వెళ్తూ అలా కన్నీళ్లు పెట్టుకోకూడదు. నేను అసలు మీ అత్తగారికి ఆషాఢం పట్టింపు లేదేమో, నిన్నిక్కడికి పంపించరేమో అనుకున్నాను. ఏదో ఆ వంకన వచ్చి 1 రోజులున్నావు. మళ్ళీ వరలక్ష్మి వ్రతానికి పంపిస్తారేమోలే. మళ్ళీ ఎప్పుడొస్తావక్క? అవంతి, వాసు అడిగారు. త్వరలోనే వస్తానమ్మా, మీరు బాగా చదువుకోండి. అల్లుణ్ణి అడిగానని చెప్పమ్మా. నేను నువ్వు వస్తున్నావని ఫోన్లో చెప్పాను. స్టేషన్కి వస్తానన్నాడు అన్నాడు చలపతిరావు. మీరు స్రవంతితో పాటు వెళ్తే బాగుండేది. నన్ను వెళ్ళమంటున్నారు. వంటకు ఇబ్బంది అంది అన్నపూర్ణమ్మ. నేను లేనేమిటి, వంట బ్రహ్మాండంగా చేస్తాను అంది అవంతి. చలపతిరావు ఆటో పిలుచుకొచ్చాడు. తల్లి తండ్రి వెళ్ళాక శ్వేత గోడవారగా పెట్టిన తన పెట్టి తీసుకుని గదిలోకి వెళ్లబోయింది. తమ గది తలుపు తాళం పెట్టి ఉండడం గమనించి అత్తగారి దగ్గరకు వెళ్ళింది. అత్తయ్య, మా గది తలుపు తాళం వేసుంది, తాళం చెవిస్తారా? ఆ గది ఇంకా మనది కాదమ్మా. అంత అద్దె కట్టలేమని నేనే వద్దన్నాను. ఎలాగోలా సర్దుకున్నావు. నీ పెట్టి మా గదిలో పెట్టుకో. శ్వేత తల ఊపి పెట్టెను అత్తగారి గదిలో పెట్టింది. పెట్టి తెరిచి బట్టలు తీసుకుని స్నానానికి వెళ్ళింది. ఆమె స్నానం ముగించి తిరిగి గదిలోకి వచ్చేటప్పటికి పెట్టెలో బట్టలన్నీ కెలికినట్లున్నాయి. పని మనిషి గదులు తుడవడానికి వచ్చినప్పుడు పెట్టెంతా కెలికి తండ్రి తనకిచ్చిన డబ్బు తీసిందేమో అన్న అనుమానం కలిగింది. ఆమె ఆందోళనగా బట్టలన్నీ తీసి చూసింది. పర్సులో పెట్టిన డబ్బు అలాగే ఉంది. ఆమె గుండె తేలిక పడింది. డబ్బు తీసుకుందామనుకుని తను వస్తున్న అలికిడై తీసుకోలేకపోయిందేమో అనుకుంది. ఆమె బట్టలన్నీ యథాతథంగా సర్ది పెట్టెను మంచం కింద తోసింది. ఆ రాత్రి రాజేశ్వరమ్మ శ్వేతను పిలిచి చెప్పింది, మీరు ఆ గదిలో పడుకోండమ్మా, నేను మీ మామగారు ముందు గదిలో పడుకుంటాం. ఎందుకత్తయ్యా? మొహమాటంగా అంది శ్వేత. కొత్తగా పెళ్ళైన వాళ్ళు మీరు, మాదే ఉంది, ఎక్కడ పడుకున్నా ఒకటే. అత్తగారు తనతో ప్రేమగా మాట్లాడడానికి కారణం తండ్రిచ్చిన డోసు వల్ల లేక ఏదైనా ప్లానా అన్నదామెకు అర్థం కాలేదు. ఆ రాత్రి మోహన్ కురిపించిన ప్రేమ వర్షంలో తడిసి ముద్దయిపోయింది ఆమె మనసు. భార్య భుజం మీద సేద తీరుతూ అన్నాడు, మా అమ్మ ఏదో వేళాకోళంగా అన్నదానికి ప్రొద్దుట మీ నాన్నగారు ఎంత లెక్చర్ ఇచ్చారో చూసావా? ఆయన భయపడడంలో అసహజమేమీ లేదనుకో. డబ్బు కోసం కోడల్ని కిరసనాయిలు పోసి తగలబెడుతున్న దుర్మార్గులున్న సమాజం మనది. కానీ మమ్మల్ని అలాంటి వ్యక్తులతో ఆయన జమ కట్టడం విచిత్రం. శ్వేత మాట్లాడలేదు. మా అమ్మ మనసు ఎంత మంచిదో చూసావా? మన కోసం ఈ గదిని వదిలి ఇరుగ్గా ఉన్న ముందు గదిలో వాళ్ళు ముగ్గురు సర్దుకుని పడుకున్నారు. అసలు మా నాన్నగారికి మంచం పరుపు లేకుండా నిద్ర పట్టదు. అరే, శ్వేతకి గిల్టీగా ఉంది. మనం వాళ్ళ గదిలో పడుకోకుండా ఉండవలసింది. నిజమే, కానీ ఈ ఇంట్లో ఉన్నవే 3 గదులు, అందులో ఒకటి వంటిల్లు. ముందు గదిలో మనం పడుకుందామంటే రమేష్ ఎక్కడ పడుకుంటాడు? అద్దె కట్టలేమని ఇంకో గది వద్దన్నారట అత్తయ్య గారు. అవును, నిజమే. నాకు జీతం పెరిగే అవకాశాలు తక్కువ. అందుకే వచ్చే నెల నుంచి ఓవర్ టైం చేయాలనుకుంటున్నాను. అప్పుడైతే మన కోసం ఆ గది అద్దెకి తీసుకోగలం. శ్వేత మనసు ద్రవించిపోయింది. నిన్న పాలవాడొచ్చి నానా గొడవ చేసిపోయాడు. 2 నెలల నుంచి పాలు పోయించుకుని డబ్బివ్వలేదని తెల్లవారి ఎవరి దగ్గర అప్పు చేయాలో. శ్వేతకు జాలేసింది. మా నాన్నగారు నా ఖర్చుల కోసం 1500 ఇచ్చారు. నాకు ప్రత్యేకంగా ఖర్చులే ఉన్నాయి. ఆ డబ్బు తీసుకుని ఇబ్బంది నుంచి బయటపడండి అంది పర్సులోంచి డబ్బు తీసిస్తూ. థ్యాంక్ యూ. ఈ నెలకు ఎలాగో పర్వాలేదు. అతను డబ్బుని తలగడ కింద దాస్తూ అన్నాడు.
నేను ఉద్యోగం చేస్తాను అంది. నీ చేత ఉద్యోగం చేయించితే తప్ప ఇల్లు గడవకపోతే అలాగే చేద్దువు గాని ప్రస్తుతానికి ఆ ఆలోచన వద్దు, నిన్ను కష్టపెట్టడం ఇష్టం లేదు అన్నాడు. శ్వేత మనసు అతని అనురాగానికి వెన్నముద్దయింది. కులాసానా వదిన గారు? మర్యాదగా పలకరించిన అన్నపూర్ణమ్మను నిరసన తృణీకారం మిళితమైన భావంతో ఒక్క చూపు చూసి ఆ మీ దయవల్ల అంది పుల్లవిరుపుగా త్రిపురాంబ. అన్నయ్య గారు కులాసాగా ఉన్నారా? నిక్షేపంలో ఉన్నారు అంటూనే ఏదో పని ఉన్నట్లు గదిలోకి వెళ్ళిపోయింది. అన్నపూర్ణమ్మ వియ్యపురాలి ప్రవర్తనతో చిన్నబుచ్చుకుంది. కూతురి పెళ్ళయ్యాక మొదటిసారిగా ఆ ఇంటికి వచ్చిన ఆమెకు గుమ్మంలో అడుగు పెడుతూనే ఎదురైన నిరాదరణ మనసు చివుక్కుమనేలా చేసింది. ఎందుకు ఈ ఇంటికొచ్చానా అనిపించింది క్షణకాలం. బావున్నారా అక్కయ్య గారు? బావగారు కులాసానా? గదిలో నుంచి మాధవరావు గారు వచ్చి మర్యాదగా పలకరించాడు. అన్నపూర్ణమ్మ తేరుకుని సమాధానమిచ్చింది. స్రవంతి, మీ అమ్మగారిని అక్కడే నిలబెట్టేసావేమిటి? గెస్ట్ రూమ్లో పక్క దుప్పట్లవి మార్పించు, ముందు కాఫీ కలిపి తీసుకురా. ఆయన తల్లిపై చూపిస్తున్న ఆదరాభిమానాలకి స్రవంతి కళ్ళు చెమర్చాయి. రవేడి? బావగారితో మాట్లాడుతున్నారండి. మీరు ఊరు నుంచి వచ్చిన విషయం వాడికి తెలుసా? ఆయన స్టేషన్కి వచ్చి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చారు కదండి. లోపలికొచ్చి మాట్లాడకుండా కొంప మునిగినట్లు వీధిలో మకం పెట్టాడేమిటి? ఆయన వీధిలోకి వెళ్ళారు. స్రవంతికి మామగారు తన తల్లిపై చూపిస్తున్న ఆదరాభిమానాలకి కనీస మర్యాదకి ధైర్యం వచ్చింది. రామ్మ కాఫీ తాగుదాం అని వంటగది వైపు దారి తీసింది. అన్నపూర్ణమ్మ సంశయంగా డైనింగ్ టేబుల్ దగ్గర ఆగిపోయింది. కల్పనొచ్చి పలకరించింది. బావున్నారా అండి? అన్నపూర్ణమ్మ ఆమెతో మాట్లాడుతుంది. స్రవంతి కాఫీ గ్లాసులతో యువతలకొచ్చింది. మాధవరావు గారు తాయారమ్మ గారిని పిలిచి చెప్పాడు. రవి అత్తగారు వచ్చారు. మామూలుగా వండే వంట కాకుండా ఏదైనా స్వీట్ చేయండి. అలాగే అయ్యగారు అందావిడ. అన్నపూర్ణమ్మ ఆ ఇంట్లోని మనుషుల మనస్తత్వాలను ఒక్క చూపులోనే గ్రహించింది. కల్పనలోని అహం త్రిపురాంబ ముఖంలో తనను చూడగానే పిలిచినట్లే వచ్చిన అయిష్టత చూడగానే తను భయపడుతున్నది నిజమని గ్రహించి ఆవిడ శరాఘాతం తగిలిన వ్యక్తిలా విలవిల్లాడుతుంది. కల్పన తల్లి మహేశ్వరి ఆ ఇంటికి వచ్చినప్పుడు అత్తగారు ఎంత అగ్గగ్గలాడుతూ మర్యాదలు చేసేది గుర్తుకొచ్చిన స్రవంతికి ఆవిడ తన తల్లికి కల్పన తల్లికి మధ్య చూపిస్తున్న తేడా అర్థమై మనసులో ముల్లుగుచ్చుకున్నట్లయింది. తను బాధపడుతున్న విషయాన్ని గ్రహిస్తే తల్లి కూడా బాధపడుతుంది. ఆమె అసలేమీ జరగనట్లుగా తల్లిని తన గదిలోకి తీసుకువెళ్ళింది. మా అత్తగారు చాలా మంచి మనిషమ్మా, కానీ ఆవిడికి మూడ్ బాగలేనప్పుడు సాక్షాత్తు ఆ దేవుడే దిగొచ్చినా సరిగా మాట్లాడదు. ఇవాళ మనం వచ్చే ముందు ఇంట్లో ఏదో జరిగుంటుంది అంది నవ్వేస్తూ. బాగాలేనిది మీ అత్తగారి మూడ్ కాదు, ఆవిడతో ఆస్తిలో అంతస్తులో సరితూగని నాకు మర్యాద చెయ్యనక్కర్లేదు అన్న చులకన భావం మనసులోనే అనుకుంది అన్నపూర్ణమ్మ. స్రవంతి స్నానం చేసొచ్చి అందరికీ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసింది. మీ అమ్మగారిని కూడా రమ్మను స్రవంతి అన్నాడు మాధవరావు. మా అమ్మకి బ్రేక్ఫాస్ట్ అలవాటు లేదు మామయ్య గారు. వరలక్ష్మి లోపలికొస్తూనే అడిగింది. నువ్వెప్పుడొచ్చావు? నిజానికి ఆమెకు స్రవంతి ఈరోజు వస్తుందన్న విషయం ముందే తెలుసు. ఇవాళ పొద్దుటే వచ్చాను అంది స్రవంతి. అప్పటికే స్నానం చేసి వచ్చిన అన్నపూర్ణమ్మ వరలక్ష్మిని మర్యాదగా పలకరించింది. బావున్నారా? ఆయన కులాసాగా ఉన్నారా అని ఆవిడ సమాధానం ఆశించకుండానే మా అమ్మేది అని అడిగింది స్రవంతిని. గదిలో ఉన్నట్టున్నారు అంది. వెళ్తాను అని వరలక్ష్మి తల్లి గదిలోకి వెళ్ళింది. నీ పద్ధతి నాకేమీ నచ్చలేదు. ఆవిడ మొదటిసారిగా మన ఇంటికి వచ్చారు. కల్పన వాళ్ళ అమ్మగారు వస్తే ఇలాగే ప్రవర్తించావా అన్నాడు మాధవరావు. ఎవరికి ఎలా మర్యాద చేయాలో నాకు బాగా తెలుసు, మీరేమీ చెప్పనక్కర్లేదు. గదిలోకి వస్తున్న కూతుర్ని చూసి ఆగిపోయింది త్రిపురాంబ. చిచ్చి, నువ్వింక మారవు, మారతావని ఆశించడం కూడా నాదే బుద్ధి తక్కువ. ఉక్రోషంగా బయటకు వచ్చేశారు మాధవరావు గారు. ఎర్రబడిన తల్లి మొహాన్ని చూస్తూ తల్లిదండ్రుల మధ్య జరిగిన వాగ్వివాదాన్ని ఊహిస్తూ అడిగింది. స్రవంతి వాళ్ళ అమ్మగారు కూడా వచ్చిందే, రవికి ఆషాఢపట్టి ఏం తెచ్చారు? తెచ్చింది, వెండి కంచాలు భమిడి పళ్ళాలు ఏసడింపుగా అంది. ఆవిడ ఇక్కడ 4-5 రోజులు ఉండే ప్రయత్నంలోనే వచ్చిందా? ఆవిడికి ఉండాలి అని ఉన్నా లేకపోయినా మీ నాన్న ఉండమని బలవంతం చేసేలాగే ఉన్నారు. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నానుగా, అక్కయ్య గారు అక్కయ్య గారు అంటూ ఎంతలా అగ్గగ్గలాడిపోతున్నారో. ఆయన ఎప్పుడూ అంతేగా, అయిన వాళ్ళకి ఆకుల్లో కాని వాళ్ళకి కంచాల్లో పెట్టే రకం ఏసడింపుగా అంది. కన్న కూతురు ఇంటికొస్తే ఎందుకొచ్చావన్నట్టు చూస్తారు. ఆవిడే ఎక్కువైపోయింది. తిరిగి గదిలోకి వచ్చిన మాధవరావు గారు అన్నారు. నువ్వు ఈ ఇంట్లో పుట్టి పెరిగిన దానివి, నీకు మర్యాద చేయటం ఏమిటి?
అదీ కాక ఏడాదికోసారి వచ్చే వాళ్ళకి మర్యాద చేయాలి తప్ప రోజు వచ్చే వాళ్ళకి మర్యాదనేమిటి? అంటే నేను రోజు మీ ఇంటికి వస్తున్నాననేగా ఉక్రోషంగా అంది. నువ్వు ఖాళీగా ఉన్నావు కాబట్టి వస్తున్నావు. నీకు అడుగడుగునా మర్యాద చేయడానికి ఈ ఇంట్లో వాళ్ళకి ఖాళీ ఉండొద్దు. అందుకే ఆడపిల్ల గ్రీష్మంలో వచ్చే వర్షంలా పుట్టింటికి వస్తూ ఉండాలి. శ్రావణ భాద్రపదాల్లో వచ్చే వర్షంలా వదలకుండా వస్తుంటే చేదరగా ఉంటుంది. చూసావమ్మా నాన్న ఎలా అంటున్నారో? వరలక్ష్మి కళ్ళల్లో నీళ్లూరాయి. వరలక్ష్మి నా కూతురు, ఈ ఇంటి ఆడపడుచు. దానికి ఈ ఇంట్లో అమర్యాద జరిగితే నేను సహించను. తల్లి తండ్రి కీచులాడుకోవడం వరలక్ష్మికి నచ్చలేదు. ఇది నీ ఇల్లు, నీ ఆహ్వానం లేకుండా వచ్చే వాళ్ళకి నువ్వు మర్యాద చేయనవసరం లేదు అని ఎగసన దోసింది. అహంభావంతో పెడసరంగా మాట్లాడడంలో ముమ్మూర్తుల తల్లిని పోలిన కూతురు వైపు తిరస్కారంగా ఒక్క చూపు చూసి మాధవరావు గారు అక్కడి నుంచి నిష్క్రమించారు. నేను బయటకు వెళ్ళొస్తానమ్మా అంది స్రవంతి. అలాగే, వచ్చేప్పుడు నాకు ఏదైనా టాబ్లెట్ ఉంటే పట్రా, నేను అటు నుంచి కడుపు నొప్పిగా ఉంది అంది అన్నపూర్ణమ్మ. మందులు ఇంట్లోనే ఉంటాయి అంటూ స్రవంతి అల్మరాలోంచి చిన్న మెడికల్ కిట్ లాంటిది తెరిచింది. అందులో ఎమర్జెన్సీ కోసం కొని ఉంచిన మందులున్నాయి. ఒక మాత్ర తీసి మంచినీళ్లతో పాటు తల్లికి అందిస్తూ అడిగింది. ఏమైనా తాగుతావా అమ్మా? వద్దు, కాసేపు ఆగి కడుపు నొప్పి తగ్గితే చూద్దాం. మాత్ర వేసుకుని కాసేపు రెస్ట్ తీసుకో అని స్రవంతి పర్సు తీసుకుని బయటకు వచ్చింది. సోఫాలో పక్కపక్కన కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్న వరలక్ష్మి త్రిపురాంబ ఆమెను చూసి మాటలాపారు. నేను బజార్కి వెళ్ళొస్తానత్తయ్య. వెళ్ళు అంది త్రిపురాంబ పొడిగా. ఒక్కతివి వెళ్ళగలవా అడిగింది వరలక్ష్మి. వెళ్ళగలనండి చెప్పి బయటకు వచ్చింది. ఆమె వెళ్లేదాకా ఆగి ఆమె అడిగింది తల్లిని. స్రవంతి వాళ్ళ అమ్మకి చీర పెట్టాలేమో? అట్నుంచి మనకి వచ్చేదేమైనా ఉన్నా లేకపోయినా ఈ మర్యాదలు తప్పవుగా అంది త్రిపురాంబ ఏసడింపుగా. 200 పెడితే ఒప్పాడ చీర వస్తుంది, అది పెట్టు. లేకపోతే కంచిపొట్టో గద్వాల చీర పెడతాననుకున్నావా? గది వదిలి బయటికి రాదే అసలు. అప్పుడే అక్కడికొచ్చిన కల్పన చెప్పింది. కడుపు నొప్పిగా ఉందని పడుకున్నారటండి. మన ఇంట్లో తాగిన ఫిల్టర్ కాఫీ అరగలేదేమో వ్యంగ్యంగా అంది వరలక్ష్మి. త్రిపురాంబ నవ్వింది. మీ చీర బాగుందండి అంది కల్పన. ఇదా? పోయినసారి మీ అమ్మగారు పెట్టిందే అంది వరలక్ష్మి. అవునా అంది. నిజానికి కల్పనకి ఆ చీర తల్లి కొన్నదే అని తెలుసు. మరోసారి ఆమె చేత పొగిడించుకోవాలని కావాలని అలా అడిగింది. రవి పెళ్లిలో స్రవంతి వాళ్ళు పెట్టిన చీర మా పని మనిషికిస్తే నీళ్లల్లో ముంచగానే రంగుపోయిందని నా ముఖాన విసిరికొట్టినంత పనిచేసింది. నా చీర పని మనిషికే ఇచ్చేశాను. ఇవాళ అది కట్టుకుంది చూడలేదా మీరు అంది కల్పన. మీ పెళ్లిలో మీ అమ్మగారు పెట్టిన ఆలివ్ గ్రీన్ కలర్ కంచిపట్టు చీర నేను మొన్న మా వారి ఫ్రెండ్ కూతురు పెళ్లిలో కట్టుకుంటే అందరూ ఎంత బాగుందన్నారో. కల్పన అతిశయంగా నవ్వింది. వంటింట్లోంచి తాయారమ్మ గారు రుసరుసలాడుతూ వచ్చింది. నేను రేపటి నుంచి 4 రోజులు సెలవు పెడుతున్నానండోయ్. మీరు సెలవు పెడితే ఎలాగండి నిస్సహాయంగా అంది త్రిపురాంబ. ఏమో మీ తంటాలు మీరు పడండి. ఇలా వచ్చిపోయే జనాలందరికీ వండడం నా వల్ల కాదు. వచ్చిపోయే జనాలంటే ఎవరు? నేనేనా? వరలక్ష్మి మోహన్ చిట్లిస్తూ అంది. మిమ్మల్ని ఎందుకంటానండి అంది తాయారమ్మగారు. ఆవిడ బాధ ఆవిడిది. మహేశ్వరి రైలు దిగి వస్తూనే 2 జరీ చీరలు ఆవిడికిస్తుంది. 2 గట్టి చీరలే. మడత నలగని రంగైనా పోని ఆ చీరల్ని తాయారమ్మగారు ఏడాది పొడుగునా కట్టుకుంటుంది. అన్నపూర్ణమ్మ వాలకం చూస్తే తన చేతిలో కనీసం 10 రూపాయలైనా పెట్టేటట్టు కనిపించటం లేదు. వంటేం చేశారు? వరలక్ష్మి మాట మారుస్తూ అడిగింది. ఏం చెయ్యలేదని అడగండి. 2 కూరలు, పప్పు, పచ్చడి, సాంబారు, ఇంకా కాజాలు చేయాలి. ఆ పని అలాగే ఉంది. ఇవాళ ఏమిటి విశేషం? బియ్యపురాలు గారు వచ్చారు కదూ, అందుకు అయ్యగారు ఆర్డర్ వేశారు, తప్పుతుందా? ఆవిడ గొణుక్కుంటూ వెళ్ళిపోయింది. గదిలో పడుకుని ఉన్న అన్నపూర్ణమ్మ కళ్ళల్లో నీళ్లూరుతున్నాయి. స్రవంతి బయటికి వెళ్ళాక తను గదిలో కూర్చుంటే బియ్యపురాలు ఏమైనా అనుకుంటుందని ఆవిడ బయటికి రాబోయింది. మన ఇంట్లో ఫిల్టర్ కాఫీ అరగలేదేమో అని వరలక్ష్మి వ్యంగ్యంగా అన్న మాటలు స్పష్టంగా విన్న ఆవిడ స్థాణువైంది. ఆ స్వరంలోని చులకన భావం చురకత్తిలా ఆవిడ మనసుని కోస్తుంది. అంటే ఎప్పుడూ చిక్కటి కాఫీ తాగి ఎరగని తను ఇక్కడ వీళ్ళ ఇంట్లో తాగి అరగాక కడుపు నొప్పితో బాధపడుతుందనేనా ఆవిడ మాటల్లోని భావం? తను తిండికి ముఖం వాచిందనేగా ఆవిడ మాటలకి అర్థం. చుట్టపు చూపుగా ఈ ఇంటికి మొదటిసారిగా వచ్చిన తననే ఇంత చులకనగా చూస్తున్నారే, ఇంకా స్రవంతికి ఈ ఇంటి కోడలిగా ఇవ్వవలసిన మర్యాద ఇస్తున్నారా? ఆవిడకి కూతురు ఈ ఇంట్లో సుఖంగా లేదనే అనిపించింది.
కలిగిన ఇంట్లో ఆమె సుఖపడుతుంది అన్న దురాశతో ముందు వెనక ఆలోచించకుండా ఈ సంబంధానికి అంగీకరించిన తమ అవివేకానికి బాధ కలిగింది. ఆవిడ కళ్లల్లో నిండిన నీళ్లు చెంపలపైకి జారిపోతున్నాయి. ఎవరో వస్తున్న శబ్దం విని కళ్ళు రెండూ గట్టిగా తుడుచుకుని అటు చూసింది స్రవంతి. కడుపు నొప్పి తగ్గిందా అమ్మా? ఆమె అడుగుతూ వచ్చి తల్లి పక్కనే కూర్చుంది. ఇందాకటి తీవ్రత లేదు గాని ఇంకా కొంచెం వస్తుంది. ఒక పూట కడుపు మాడిస్తే అదే పోతుంది అందావిడ నవ్వడానికి విఫల ప్రయత్నం చేస్తూ.